ఎథనాల్ 20 రిజీమ్ వచ్చేసింది 2025 నుంచి. వాహనదారులకి అందరికీ షాకింగ్ పరిణామాలు అనేది కనబడుతుంది. పెద్ద దుమారం నేర్పింది E20 ఫ్యూయల్ వల్ల. ప్రీ 2023 మేకా స్కూటర్, బైక్, ఆటో, కార్ అంతే మటాష్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. కన్స్యూమర్ కి డిసాస్టర్ అంటున్నారు. గవర్నమెంట్ ఏమో ఇది క్లీన్ ఎనర్జీ అంటుంది, ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది అంటుంది. అసలు ఏంటి E20 ఒక ఎఫెక్ట్ వాహనదారుల పైన? E20 అంటే ఎథనాల్ 20%, పెట్రోల్ 80%. అసలు ఈ ఎథనాల్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే షుగర్ కేన్, లేకపోతే రైస్, లేకపోతే మొక్కజొన్న. రైస్ కి అయితే ఇంకోటి ప్రాబ్లం ఉంది. రైస్ ఫీల్డ్స్ లో తయారు చేయాలంటే 1 లీటర్ ఎథనాల్ కి మీరు 1000 లీటర్ల నీళ్లు కావాలి దానికి. అంటే అంత ఖర్చు అవుతుంది. అంటే వాటర్ స్కార్సిటీ రావచ్చు. మరి ఫార్మర్స్, రైతులంతా ఎథనాల్ తయారు చేయడం మొదలు పెడితే మరి రైస్ ఉత్పత్తి కావు. E20 అసలు బాగుంటుందా, మంచిదా కాదా? ఎథనాల్ మంచిదా కాదా? ఎస్, ఎథనాల్ మంచిదే, నో ప్రాబ్లం. మరి ఎథనాల్ వల్ల ఏంటి? మనం 100% పెట్రోల్ బదులు 80% పెట్రోల్ ఇంపోర్ట్ చేస్తాం. సో ఇంపోర్ట్ బిల్ తగ్గుతుంది. ఎస్, ఇది మంచిది. మంచిది అన్నప్పుడు చర్చ ఏంటి? ప్రజలకు ఏమైనా ఫ్యూయల్ కాస్ట్ లో మీరు తగ్గించారా అంటే తగ్గించలేదు. అది యాసిటీస్ ఉన్నాయి. సో ప్రజలకి ఇక్కడ కాస్ట్ కట్ ఏం లేదు. నంబర్ 1. నంబర్ 2, మైలేజ్. 33% ఎనర్జీ తక్కువ రిలీజ్ చేస్తుంది ఎథనాల్. తక్కువ రిలీజ్ చేయడం వల్ల మైలేజ్ కూడా 15 to 20% తగ్గుతుంది అన్నారు ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్. ప్రభుత్వం ఇంతకుముందు నిరాకరించింది ఏం మైలేజ్ ఎఫెక్ట్ కావు అని. కానీ ఇప్పుడెప్పుడు గడ్కరీ గారు క్లియర్ గా బయటపడ్డారు. లేదు 5% అవుతుంది, 10% అవుతుంది అని చెప్పారు. అంటే మొత్తానికి ఒప్పుకున్నారు. సో మైలేజ్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే చాలా మంది వినియోగదారులు స్కూటర్లు, బైక్లు, కార్లు వాళ్ళంతా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, నాకు కారులో 12 నుంచి 13 వచ్చేది ఇప్పుడు 9 వస్తుంది మైలేజ్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది పెద్ద సీరియస్ సమస్య. సో ఇక్కడ లాస్. మూడోది పెద్ద లాస్ ఏంటంటే కొర్రోషన్ టైం బాంబ్. మనకు 2023 కన్నా ముందు ఉన్న బండ్లన్నీ E10 వరకు అనుగుణంగా తయారు చేసిన బండ్లు. అంటే ఎథనాల్ 10%, పెట్రోల్ 90%. దాని వరకు అనుగుణంగా తయారు చేసిన ఈ కార్బెటర్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఫ్యూల్ ట్యాంక్ కానీ, ఇంజిన్స్ కానీ ఇవన్నీ దానికి అనుగుణంగా తయారు చేశారు. E20కి అనుగుణంగా తయారు చేయలేదు. కాబట్టి ఏమవుతుంది? E20లో మాయిశ్చర్ ఎక్కువ అబ్జర్వ్ చేసి ఆ మాయిశ్చర్ అనేది ఫ్యూల్ ట్యాంక్ లో కింద సింక్ అయి వెళ్ళిపోయి వాటర్ రూపంలో వెళ్ళి అది కార్బొరేటర్లో వెళ్ళి రబ్బర్ పైప్ లో వెళ్ళి లైన్ లో వెళ్ళి మొత్తానికి కరోడ్ చేస్తుంది అనేది, రస్ట్ కూడా చేస్తుంది, జెట్ పంపులన్నీ రస్ట్ కూడా చేస్తుంది అనేది ఆటోమొబైల్ ఎక్స్పర్ట్స్, మెకానిక్లు చెప్తున్నారు. 2010 కన్నా ముందు ఉన్న బండ్లకి అసలు ఎథనాల్ తో సంబంధమే లేదు. సో ఎథనాల్ E10 కలిపితే కూడా సమస్య. టొయోటా అండ్ రెనాల్ట్ కంపెనీలు ఆల్రెడీ వాళ్ళ యజమానులు క్లియర్ గా చెప్పారు E20 వల్ల బండ్లు పాడైపోతాయి అని. 1 year తర్వాత మాట మార్చి లేదండి అసలు లేదు, ఏం కాదు, ఇట్ విల్ వర్క్ గుడ్ అని చెప్తున్నారు. 2015 నుంచి హోండా కార్ మాత్రమే E20 ప్లాంట్. మిగతా కార్లు మారుతి గాని, టొయోటా గాని ఇవన్నీ E10 ప్లాంట్ మాత్రమే, E20 కాదు అనేది క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక మారుతి స్పెషల్ కిట్స్ 6,000 నుంచి కార్బొరేటర్ గానీ, పైప్ గానీ, ఫ్యూల్ ట్యాంక్ గానీ, ఇంజెక్టబుల్స్ గానీ అవన్నీ మార్చాలంటే 35,000, 70,000 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది కనపడుతుంది. చూడండి మెకానిక్ ఏమంటున్నారు. కార్బొరేటర్ లో ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఇంజన్ కండిషన్ ఎట్లా ఉంటుంది? ఇంజన్ కండిషన్ వచ్చేసి 2 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఆయిల్ చేంజ్ చేసుకోకపోతే ఇంజన్ ఖరాబ్ అవ్వడం, అట్లా ఖరాబ్ అయ్యింది. 2 months మీరు రావాలి ఏంటంటే మీకు చెక్ చేయాలి. ఈ ఫ్యూయల్ వల్ల కార్బొరేటర్ ఎఫెక్ట్ అవుతుంది, మీరు క్లీన్ చేస్తూ ఉండాలి అని ఈ మెకానిక్ చెప్తున్నాడు. ఎంత ఖర్చు చూడండి. ముందు ఖర్చు, పెట్రోల్ ఫ్యూయల్ ఖర్చు తగ్గలేదు. రెండవది మైలేజ్ తగ్గింది. కొర్రోషన్ అయ్యి ఇప్పుడు ఈ మధ్య రిపేర్స్ రెగ్యులర్ గా వెళ్ళాలి. మళ్ళీ వారంటీ కూడా రాదు. మీ వారంటీలో హ్యుండై వారంటీలో క్లియర్ గా రాసింది E10 ఫ్యూయల్ వర్క్ మాత్రమే విల్ గివ్ వారంటీ అని రాసింది. సో వారంటీలు రావు. ఇన్సూరెన్స్ మీరు కడితే కూడా మీరు వేరే ఫ్యూయల్ వాడారు కాబట్టి మీకు రాదు అని చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. సో 4-5 రకాల కన్స్యూమర్స్ కి, వాహనదారులకి నష్టం. ఇప్పుడు బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ పెద్ద షుగర్ కేన్ ప్రొడ్యూసర్. షుగర్ కేన్ నుంచి ఇథనాల్ తయారు చేస్తున్నారు. E20, E30, E40 కూడా తయారు చేస్తున్నారు. వాళ్ళు అమలు చేస్తున్నారు. కానీ వాళ్ళు 40 years టైం తీసుకున్నారు ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ డిజైన్ పెట్టారు, అదే రకంగా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకులు పెట్టారు, అదే రకంగా స్పెషల్ సెన్సర్స్ అమలు పరిచారు బండ్లన్నింటిలో.
కార్లన్నింటిలో. అది అయిన తర్వాత అమలు చేశారు. ఈ రోజు యుఎస్ఏలో కూడా మీరు పెట్రోల్ బంక్స్ లో చూస్తే E15 మీరు వాడితే మీ బండ్లు పాడైతే ఎవరి జిమ్మెదారి కాదు అని వార్నింగ్ కూడా పెడుతున్నారు. E15 E20 E10 బోర్డ్స్ పెడుతున్నారు. వాళ్ళ బండి దేనికి ప్లాంట్ అనుగుణంగా ఉందో ఆ పెట్రోల్ మాత్రము, ఆ ఫ్యూయల్ మాత్రం వాళ్ళు పెట్రోల్ బంక్ లో పోసుకుంటారు. సో ఇది ఉండాలి. భారతదేశంలో ఇలాంటిది ఏం లేదు. భారతదేశంలో 2030లో అమలు చేస్తామన్నారు, కానీ 2025కి అమలు చేస్తారు. అంటే ఇది ఫోర్సబుల్ గా చేశారు అనేది చెప్తున్నారు వాదన. సేఫ్ గార్డ్స్ తీసుకోకుండా అసలు బండ్లు దేనికి అనుగుణంగా ఉంది, వాళ్ళ ఫ్యూల్ కెపాసిటీ ఏంటి, ఆ ట్యాంకులు ఏంటి, కార్బొరేటర్ ఏంటి, ఇవన్నీ డిస్కషన్ లేదు. కన్స్యూమర్స్ కి అవేర్నెస్ లేదు, కన్స్యూమర్స్ కి చాయిస్ లేదు. ఓ బోర్డు పెట్టి ఏం తీసుకోవాలనే చాయిస్ లేదు. ఫోర్సిబుల్ గా ఓన్లీ E20 పెట్రోలే తీసుకోవాలి అని పెట్టడం, ఇవన్నీ రాంగ్ అనేది చాలా మంది ఎక్స్పర్ట్స్, చాలా మంది మేధావులు, చాలా మంది కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నారు. గడ్కరీ గారు ఈ డిబేట్ లో పెద్ద సంబంధాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఎథనాల్ 20 అంటే గడ్కరీ గారు ఏంటి, దానికి 2 ఉదాహరణలు చెప్తున్నారు. ఒకటి, ఆయన నెక్స్ట్ పెట్రోల్ మినిస్టర్ కాబోతున్నారా రీషఫుల్ అయ్యి, అందుకోసం ముందే ఆయన ఛాంపియన్ చేస్తున్నాడా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఆయన కొడుకు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ ప్రొడక్షన్ లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతారా? మళ్ళీ అది అయితే రాంగ్ కదా, ఆయన మినిస్టర్ ఉండి ఆ బిజినెస్ దీనిలో చేయకూడదు కదా అనేది ఒక వాదన. సో ఈ 2 వాదనలు మనకు కనబడుతున్నాయి సోషల్ మీడియాలో. సో ఏదైనా ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ కోరేది, మీరు బోర్డు పెట్టండి, E10 E20 ఆప్షన్ పెట్టండి. ఎవరికి ఏం కావాలంటే ఆ పెట్రోల్, ఆ ఫ్యూయల్ మాత్రం తీసుకుంటారు. అదే సొల్యూషన్ ప్రస్తుతం.